హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మొత్తం మీద నిన్న హడావుడి అయితే మొదలైంది. నిన్నటి నుంచి ఒకటే తతంగం మాత్రం నడుస్తూ ఉంది. తెలంగాణ వయా ఢిల్లీ. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్యలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ప్రజెంట్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఇటు సోమా భరత్ కల్వకుంట్ల కవితకు సంబంధించిన అడ్వకేట్ వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నారు. మరి ఈడీ మాత్రం 10 రోజులు కస్టడీకి కావాలని వాదనలు కోర్టు ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి ఏం జరగబోతుంది? నిజంగానే కల్వకుంట్ల కవిత ఈరోజు అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కల్వకుంట్ల కవితని? మరి ఇప్పటి వరకు ఎవరెవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నారు? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంచి సబ్జెక్ట్ ఉన్న నేత, ఢిల్లీకే ఉప ముఖ్యమంత్రిగా, ఇక్కడ మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా కూడా తను ఉన్నాడు. మరి ఎక్స్ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా స్టిల్ నౌ కూడా జైల్లో బందీగా ఉన్నారు. మరి కవితక్కకి ఎందుకు స్పెషల్ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? మరి ఏం జరగబోతుంది? నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి మార్చి 19వ తారీఖు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వేసిన పిటిషన్కు మార్చి 19వ తారీఖు వరకు నెక్స్ట్ మార్చి 19వ తారీఖున చేస్తాము, మళ్ళీ వాదనలు వినిపిస్తాము, వాదనలు వింటాము అని చెప్పిన సుప్రీంకోర్టు అది గడిచిన 10 నిమిషాలలోనే ఇక్కడ ఈడీ అధికారులు కానీ ఐటీ అధికారులు కానీ కల్వకుంట్ల కవిత ఇంటిలోకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఏం దిక్కుతోచని పరిస్థితులలో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నారు, జోగినిపల్లి సంతోష్ రావు ఎక్కడ ఉన్నారు అనేది ఒక క్వశ్చన్ మాత్రం, $1 మిలియన్ క్వశ్చన్లు మాత్రం తెలంగాణ సమాజం నుంచి వస్తూ ఉన్నాయి. మరి సొంత కూతురు ఈడీ ఐటీ అటాక్ చేసి ఢిల్లీకి తీసుకొని పోయిన నేపథ్యంలో కనీసం 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న అది ముఖ్యమంత్రి పక్కన పెడితే తన సొంత బిడ్డను అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే కనీసం చంద్రశేఖరరావు వెళ్ళి కవితను చూసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ప్రతిదానికి చీమ చిట్టుకుపోయిన జోగినిపల్లి సంతోష్ రావుకి తెలిసే ముచ్చట్లు. మరి జోగినిపల్లి సంతోష్ రావు హ్యాపీరావు ఎందుకు వెళ్ళలేకపోయిండ్రు? హరీష్ రావు కేటీఆర్ఏ ముందుండి కథ నడిపించిండ్రు. మరి నిజంగా వీళ్ళకు బాధ్యత లేదా అంటే బాధ్యత ఉంది. కేసీఆర్కు కూడా తెలుసు అరెస్ట్ అవుతుంది, తీసుకెళ్తారు, మనం పోయినా ఫాయిదా ఉండదు అన్న కోణంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరిగింది? ఎవరెవరికి డబ్బులు ముట్టినాయి? మరి వీళ్ళకు క్విడ్ ప్రోకో ద్వారా ఎంత డబ్బులు వచ్చినాయి? 100 కోట్లు ఎలా సంపాదించగలిగిన్లు? తెలంగాణలో ఉండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ఎందుకు మద్యం పాలసీలో ఎక్కువ పెట్టుబడులు పెట్టిండ్రు? మరి ఢిల్లీ ముఖ్యమంత్రికి అరవింద్ కేజ్రీవాల్కు బీఆర్ఎస్కు ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడ ఢిల్లీ అంటే ఇక్కడ తెలంగాణలో లిక్కర్ దందాలు చేసినా వేరే దందాలు చేసినా బోలెడు సంపాదించుకున్నారు. మరి ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్కడ జబర్దస్త్గా ఉన్నది. మనము 50 రూపాయలు పెడితే 500 రూపాయలు 5,000 రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది అన్న కోణంలో పెట్టుబడులు పెట్టింది. అక్కడ దొరికిన విషయం అందరికీ తెలిసింది. అసలు ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ మద్యం పాలసీలో ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? మరి ఇప్పటికీ 10 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు జైళ్లలో మగ్గుతున్నారు. కానీ స్టిల్ నౌ ఒకరు కూడా బయటికి రాలేకపోయిండ్రు, బయటికి వచ్చే ఆస్కారం లేదు అన్న కోణంలో వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు కల్వకుంట్ల కవిత ఎలక్షన్ల ముందు అరెస్ట్ అయింది, ఎలక్షన్ తర్వాత బయటికి వస్తుంది, బట్ వచ్చే ఆస్కారం లేదు అని సీనియర్ అడ్వకేట్స్ చెప్తున్న ముచ్చట్లయితే తెలుస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున మద్యం పాలసీకి సంబంధించిన చాలా పెద్ద ఎత్తున పైసలు మాత్రం చేతులు మారినాయి, పెద్ద ఎత్తున వీళ్ళు సంపాదించిళ్ళు అన్న కోణంలో ప్రతి ఎవిడెన్స్ ఈడీ దగ్గర పెట్టుకొని అరెస్ట్ చేసిన ముచ్చట్లు అందరికీ తెలిసింది. అసలు ఇప్పటికే కవితకి వైద్య పరీక్షలు పూర్తి చేసి
రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిండ్రు. వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. మరికొద్ది క్షణాలలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు మాత్రం వస్తూ ఉన్నాయి, సమాచారం అందుతూ ఉంది. సో వీళ్ళకి సంబంధించిన మొత్తం కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంతమందిని అరెస్ట్ చేసింది? మొదటగా మార్చి 19వ తారీఖు వరకు నార్మల్గా వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇమీడియట్లీ 10 నిమిషాలలో వచ్చి అరెస్ట్ చేసిన ముచ్చట్లు తెలిసిందే. సమీర్ మహేంద్రు అనే క్యాండిడేట్, ఈయన ఇండో స్పిరిట్కి అధినేత. మరి ఫస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిండ్రు. సెప్టెంబర్లో అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2022 సెప్టెంబర్లో సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిండ్రు. మొదటి అరెస్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్కడే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక తదనంతరం ఇక మా దగ్గరికి వస్తుందా, ఈడీ అయితేంది బోడీ అయితేంది రమ్మని అన్నాడు కేసీఆర్. వచ్చిండ్లు తీసుకుపోయిన్లు, మస్తు ట్రోల్ అవుతుంది. ఆ ముచ్చట్లు పక్కన పెడదాం. ఇక రెండో అరెస్ట్ ఎవరిది? రెండో అరెస్ట్ శరత్ చంద్రారెడ్డి. మరి శరత్ చంద్రారెడ్డిని నవంబర్ 10వ తారీఖు 2022లోనే అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. అదే రోజు మూడో క్యాండిడేట్ వినయ్ బాబును కూడా అరెస్ట్ చేసిండ్రు. మళ్ళీ ఇదే నవంబర్ 10వ తారీఖున వీళ్ళని అరెస్ట్ చేస్తే కేవలం 4 రోజుల గ్యాప్తోనే ఒక పెద్ద క్యాండిడేట్ మాత్రం ఈడీ పట్టింది. నవంబర్ 14, 2022లో అభిషేక్ బోయిన్పల్లిని అరెస్ట్ చేసిండ్రు. మళ్ళా అదే రోజు విజయన్ నాయర్ను కూడా అరెస్ట్ చేసిండు. మరి అభిషేక్ బోయిన్పల్లి నుంచి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కూడా 5వ క్యాండిడేట్ విజయన్ నాయర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కూడా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని క్వశ్చన్ చేసినప్పుడు కవిత పేరు బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఇక 6వ అరెస్టు అమిత్ అరోరాని నవంబర్ 30, 2022లో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇక్కడ నుంచి 6 అరెస్టులు జరిగింది. మా వరకు వస్తుందా? మేము ఈస్తాం, తీస్తాం, పొడుస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మా దగ్గరికి ఎవడొస్తాడో చూసుకుంటామని కల్వకుంట్ల ఖాందానాన్ని పొంగనామాలు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడే 7వ అరెస్టు మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. కవితకు పర్సనల్ ఆడిటర్గా ఉన్న కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేయడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో వణుకు మొదలైంది. అయ్యో ఇక మరి ఏం జరగబోతుంది? ఆడిటర్ దగ్గర అన్ని విషయాలు ఉంటాయి, ప్రతిదీ ఆయన చేతిలో ఉంటాయి, వీళ్ళకి సంబంధించినవి. ఆడిటర్ను అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే అసలు విషయాలు బయటపడ్డాయి. మరి ఫిబ్రవరి 9, 2023 ఒక సంవత్సరం క్రితం, 13 నెలల క్రితం, ఫిబ్రవరి 9, 2023లో కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేయడంతోనే ఇక అప్పటి నుంచి స్పీడప్ అయిపోయింది. సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందే కవిత అరెస్ట్ కాబోతుంది అని ఎంతో $1 మిలియన్ క్వశ్చన్లు వచ్చినా కూడా తెలంగాణ సమాజం మొత్తం వేచి చూసినా కూడా అది జరగలేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా చూస్తారో కవిత ఈడీ ఆఫీస్కి పోయినప్పుడు తెలంగాణ సమాజం కూడా అదే ఉత్కంఠతో చూసింది. ఇక బీఆర్ఎస్ ఖాందాన్ మొత్తం ఇప్పుడు ఆమె కూడా పోయిందంట. ఇక ఈ మాజీ మంత్రులు వీళ్ళందరికీ అప్పుడు మంత్రులుగా ఉన్నారు కాబట్టి అందరూ ఉరికిళ్ళు. ఇప్పుడు ఏం పోవడానికి పెద్దగా ఏం లేదు, ఎవరు రావడానికి లేదు. బీఆర్ఎస్లో ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కానీ ఏడా లొల్లి లేదు, పంచాయతీ లేదు, ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళు. ఇక్కడ ఇంకొక అదే రోజు ఫిబ్రవరి 9, 2023లో గౌతమ్ మల్హోత్రాను కూడా అరెస్ట్ చేసింది ఈడీ. ఈయన లిక్కర్ వ్యాపారి, మద్యం వ్యాపారి. మరి నెక్స్ట్ మాగుంట్ల రాఘవరెడ్డిని ఫిబ్రవరి 11, 2023లో అరెస్ట్ చేసింది. తన దగ్గర నుంచి కూడా చాలా సమాచారం లాగిన్లు. ఇక 10వ అరెస్టు ఒక బిగ్ రాజకీయ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది ఫిబ్రవరి 26, 2023.
మరి అప్పటి నుంచి ఫిబ్రవరి 26, 2023 నుంచి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా చాలాసార్లు బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ చాలాసార్లు బెయిల్ కూడా రిజెక్ట్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నీకు 13 నెలల నుంచి కూడా మనీష్ సిసోడియా జైల్లో మగ్గుతూ ఉన్నారు. ఈ 13 నెలలు మాత్రం బిందాస్గా కవితక్క బయటనే తిరిగింది అన్న కోణంలో ఉంది. ఇక 11వ అరెస్ట్ మార్చి 15 నిన్న 2024లో కవిత అరెస్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ అండ్ చివరిది ఒకే ఒక అరెస్ట్ మిగిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికీ 8 సార్ల ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా ఈడీనా బోడీనా నేనెందుకు వస్తా అన్న కోణంలో ఉన్నారు. కానీ కవిత అరెస్ట్ కావడంతోనే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేసింది ఈడీ. ఇక నా వరకు ఏడొస్తుంది. మళ్ళీ ఈరోజు ఆయనకు ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఉంది. ఈరోజు ఒకవేళ కోర్టులో హాజరు కాకపోతే కంపల్సరిగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ కావడం ఖాయంగానే కనిపిస్తుంది. కాకపోతే ఆయనకు ఒక కోర్టుకు వెళ్ళడంతోనే ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అంటే నన్ను అరెస్ట్ చేయకూడదు, ఒకవేళ అరెస్ట్ చేస్తే ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటే ఇంకా అరెస్ట్ చేసే ఆస్కారం లేదు ఈరోజు వరకు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తం మీద ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు. ఇక మొత్తం మీద ఈడీ మాత్రం ఒకటి కోరుతా ఉన్నది, 10 రోజులు కస్టడీకి ఇవ్వండి కవితను. కస్టడీలో నమ్మలేని నిజాలెన్నో బయటికి వస్తాయి. 10 రోజులు కస్టడీకి ఇస్తే ఏం జరుగుతుందో మేము కూడా చెప్తామన్న కోణంలో ఈడీ అధికారులు మాత్రం కోర్టును కోరినట్లు తెలుస్తుంది. మరి జస్టిస్ నాగ్పాల్ బెంచ్ ముందు కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నారు. అటు ఈడీ అధికారుల బృందం అడ్వకేట్స్, ఇటు కల్వకుంట్ల కవితకు సంబంధించిన అడ్వకేట్స్ పెద్ద ఎత్తున మాత్రం వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నారు. మరి ఏ వాదనలు విన్నా ఎక్కడ చేసినా మరి కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళడం మాత్రం ఖాయంగానే కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. కంప్లీట్గా ఇక బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, 2-3 రోజులలో వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పటికే సంవత్సరం పైన 10 మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన 10 మంది కూడా సంవత్సరం పైన అంటే 13 నెలల పైనే జైల్లో మగ్గుతున్నారు అందరూ. మరి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనేది 11వ క్యాండిడేట్. ఇంకా 12 లాస్ట్ అండ్ లీస్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఏం జరగబోతుంది? కోర్టుకు వెళ్లే ముందు కూడా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేశారు. నా అరెస్ట్ అనేది అక్రమం, నేను ఏం పాపం చేసినా జస్ట్ సారా వ్యాపారమే కదా చేసింది, తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది, ఆడోళ్ళు సారా దందా చేయడం ఏంది, అసలు ఎటుపోతుంది సమాజం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి కామెంట్ చేసిన నేపథ్యంలో అదే కామెంట్కు చాలామంది కౌంటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కౌంటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సారా దందాకి సంబంధించిన కౌంటర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ బంధంలోనే ఇన్ని రోజులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకుండా చాలామందిని అరెస్ట్ చేసింది. కాకపోతే నిన్న అరెస్ట్ చేశారని ఎవరు కూడా ఊహించి ఉండరు. ఒక దిక్కు నరేంద్ర మోడీ రోడ్ షో మల్కాజ్గిరిలో జరుగుతుండగా, ఇంకో దిక్కు ఇఫ్తార్ విందు పార్టీలో ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగా, సడన్గా ఎంట్రీ ఇచ్చిన ఈడీ ఐటీ అధికారులు మరి నిజంగా షాక్ అనే చెప్పుకోవచ్చు, పెద్ద ఎత్తున షాక్ అనే చెప్పుకోవచ్చు. మరి 10 రోజుల కస్టడీకి ఇస్తారా? ఇంకా వాదనలు ఎలా ముందుకు వెళ్తాయి? ఈరోజే జైలుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు నిపుణుల నుంచి మాత్రం అందుతున్న సమాచారం మాత్రం అందుతుంది. మరి ఏది ఏమైనా ఇదొక శుభ పరిణామం అనే చెప్తూ ఉన్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. తప్పు చేస్తే కొంచెం వెనక ముందు కావచ్చు, కాకపోతే జైలుకు వెళ్ళడం మాత్రం కంపల్సరిగా ఉంటుంది. మరి ఈ కోణంలో ఎలా ఉండబోతుంది తనకి? మరి జైలుకు వెళ్తుందా, బెయిల్ వస్తుందా?
మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు కూడా బెయిల్ వస్తుందా? ఇంత హడావుడి చేసి మళ్ళా బిందాస్గా చెయ్యి ఊపుకుంటా మళ్ళా శంషాబాద్లో దిగుతారా అన్న కోణం కూడా వినిపిస్తూ ఉన్నది. మరి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులో కోర్టులో చెప్తున్న ముచ్చట్లు న్యాయ పోరాటం చేస్తాం, ఏది ఏమైనా న్యాయ పోరాటం చేస్తామన్న కోణంలో మాత్రం చూస్తూ ఉన్నారు. ఇక కంపల్సరిగా జైలుకు వెళ్ళే ఆస్కారాలే 9% ఉన్నట్లు మాత్రం ఎక్స్పర్ట్స్ నుంచి అందుతున్న సమాచారం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేసి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టులో వినిపిస్తున్న నేపథ్యంలో ఇక బెయిలా అంటే జైలే అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.